సరే ఒక ట్యాకిల్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం చాలా మాట్లాడుతుంటే మీరు మేబీ నేను ఒక క్వశ్చన్ మార్క్ ఇస్తే మీరు మ్యాథ్స్ లో ఆన్సర్ ఇస్తున్నారు. బట్ మళ్ళీ మీకు అందుకే మ్యాథ్స్ క్వశ్చన్ ఇస్తున్నా. ఇప్పుడు మీకు నెక్స్ట్ కిరణ్ గారితోటి ఒక మంచి మూవీ చేయడానికి ఒక ఛాన్స్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఒక సూపర్ హీరో కూడా సేమ్ అదే డేట్స్ ఇచ్చారు అండ్ ప్రొడ్యూసర్ కూడా రెడీగా ఉండి నీకు బాగా బడ్జెట్ ఇస్తాను మంచి సినిమా తీయని అంటారు. రెండు ఒకేసారి వస్తే మీరు ఏం చేస్తారు? కిరణ్ గారికి ఓ నా లైఫ్ లో సూపర్ స్టార్ కిరణ్ గారు. అసలు కేరాం పని ఎందుకు పెట్టారు టైటిల్? సినిమాలో హీరో పేరు కుమార్ అబ్బవరం. సెకండ్ హాఫ్ మొత్తం మేము రాసేటప్పుడు అనుకున్నాం మరి ర్యాంప్ ఆడిస్తుంది హీరోయిన్, ర్యాంప్ ఆడిస్తుంది హీరోయిన్ అని. అప్పట్లో చాలా ఎక్కువ తిరుగుతుంది ఆ పదం. మీ అందరి టీం నాకు ఎక్కువ ఊత పదం అది. సీన్ రాసినప్పుడు నాకు నేనే మా రైటర్స్ తోనేటువంటి ర్యాంప్ ఆడిచ్చింది కదా, అలా అలా కొంచెం మాసీగా ఉంటుంది నా లాంగ్వేజ్. సో ఇది కాస్టింగ్ మరి లేనప్పుడు అందరూ సినిమా ఎలా ఉందంటే కాకి కేరాం 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 అంటున్నారు. నిజంగా ఆ కేరాం ఇలా అంటారని కూడా తెలియదు నాకు అప్పుడు కొడుకు. ఏంట్రా కేరాం అంటే ఇది ఇది అన్నారు. సరే అయితే ఇది బాగా ఫేమస్ కదా జనాల్లో అని చెప్పి ఈ టైటిల్ బాగుంటుందని నేను కొంత నెగిటివ్ ఉంటుంది అని చెప్పి డిస్కషన్స్ వచ్చాయి. ఏదైనా కాదు మీ మైండ్లో ఒక డిస్కషన్ వచ్చింది కదా, ఆ డిస్కషన్ రేపు ఆడియన్స్ జరిగితే డెఫినెట్లీ సినిమాకి వెళ్ళిపోద్ది. సో కేరాం తెలియదు కుమార్ అబ్బవరం ర్యాంప్ టైటిల్ కేరాం అని పెడుతున్నాం. ఓకే, అంటే ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేసి పాస్ట్ లోనే ఇందులో నుంచి తీసుకొని వచ్చి ఫ్యూచర్ లో టైటిల్ పెట్టారు. ఇదేదో బాగుంది, ఇలా ఇంటర్లింక్ చేసుకోవచ్చు అని తెలియదు. బట్ ఇప్పుడు నాని గారు మీరు ఒక డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు, ఇంకా నెక్స్ట్ మీ జర్నీ అంతా కొత్తగా ఉండబోతుంది. బట్ స్టిల్ కిరణ్ గారికి ఒక పర్టికులర్ ఫ్యాన్ బేస్ ఉన్నా, ఒక పర్టికులర్ ఫాలోయింగ్ ఆడియన్స్ పుల్లింగ్ ఉన్నా కూడా స్టిల్ కొన్నిసార్లు కిరణ్ గారు కూడా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఈవెన్ స్పీచ్లు ఇచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు బాధని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో ఒక సూపర్ పొజిషన్ వచ్చిన హీరోకే ఆ సిచ్యువేషన్ ఉంటే నాకు ఇంకా కష్టం అవుతుందేమో, ఎట్లా రా నేను ఎట్లా ఉండాలి అనే థాట్ మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ ఎనీథింగ్ ప్రతిదానికి సొల్యూషన్ ఫేస్ చేయడం అండి, ఎస్పెషల్లీ ఇన్ ఇండస్ట్రీ. ఏదైనా అనుకుంటారేమో అనే థాట్ ప్రాసెస్కి వెళ్ళామంటే అక్కడ ఆగిపోతాం మనం. గుడ్ ఆర్ బ్యాడ్, ఒకవేళ మన తరపున తప్పు ఉన్నా కానీ వెళ్ళి ఫేస్ చేసేయడమే, వాళ్ళ సైడ్ తప్పు ఉన్నా కానీ ఫేస్ చేసేయడమే. సో మనం ఎప్పుడైతే ఫేస్ చేసి ప్రాపర్గా ఆన్సర్ ఇస్తామో చాలా వరకు సొల్యూషన్స్ దొరుకుతాయి. బై ఎనీ ఛాన్స్ ఆఫ్ కోర్స్ మన ఇండస్ట్రీకి అందరికి బాగా పిచ్చి అయినటువంటి మన మెగాస్టార్ చిరంజీవి సార్ తోటి ఒకవేళ మూవీ తీసే ఛాన్స్ మీకు వచ్చింది అనుకోండి, మీరు ఏ జానరా తీస్తారు? అన్నయ్య లాంటి సినిమా తీస్తాను. ఒకవేళ ప్రభాస్కి వస్తే? ప్రభాస్ గారికి వస్తే సాహో లాంటి సినిమా చేస్తాను. ఓ మొత్తం ఫుల్ యాక్షన్ అడ్వెంచర్. సెకండ్ హాఫ్ అది కొంచెం ఏదన్నా మిస్ఫైర్ అయిందేమో కానీ పర్ఫెక్ట్ సినిమా. నెక్స్ట్ రామ్ చరణ్ గారితో తీసే ఛాన్స్ వస్తే? రామ్ చరణ్ గారితో తీసే ఛాన్స్ వస్తే ఒక ప్రాపర్ ఇది ఉంది కదా, సేమ్ అన్నయ్య అని చెప్తాను ఆయనతో కూడా. రామ్ చరణ్ గారితో కూడా అన్నయ్య తీస్తారా? అది ఎంజాయ్ చేస్తారండి, నాకు తెలుసు బీసీస్ లో వాళ్ళకి ఏముందో. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు రానా దగ్గుబాటి గారితో తీస్తే? లీడర్ ఓకే, అంటే వాళ్ళని ఇలా మీరు చూసి ఇలా ఫిక్స్ అయ్యారు కాబట్టి అదే స్టైల్ బాగుంటుందని ఫిక్స్ అయ్యారు కదా, అంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అయితే ఇవన్నిటికి ఉందో క్లారిటీ, మీరు మీమర్ గా చెప్తున్నారా లేదా డైరెక్టర్ గా చెప్తున్నారా? ఓకే, అండ్ నెక్స్ట్ మన ఒకవేళ లేడీస్ లో మన ముద్దుగుమ్మల్లో చూసుకుంటే శ్రీలీల కొత్త బంగారు లోకం లాంటి సినిమా చేయడం బాగుంటుంది. ఓ బాగుంది, ఇదేదో శ్రీలీలని కొత్త బంగారు లోకంలో చూడొచ్చు. ఎల్లెల్లి పలుకొలుకమ్మా డైలాగ్ శ్రీలీల చెప్తే బాగుంటుంది. నన్ను తిట్టద్దు, నేనేదో చెప్పాను, శ్రీలీలతో చెప్పించుకోండి ఈ డైలాగ్. సో అప్పుడు క్యూట్ గా ఉంటుంది. నెక్స్ట్ శ్రీలీల తర్వాత ఇప్పుడు కీర్తి సురేష్ మహానటి. ఓ మహానటి అలానే ఫిక్స్ అయిపోయింది మనందరికి. ట్రూ. అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు, మన నాగ చైతన్య గారితో తీయాలంటే ఎట్లాంటి మూవీ తీస్తారు? గరానా బుల్లోడు. వా ఓకే, సపోజ్ ఈసారి ఆపోజిట్ గా అడుగుతాను, శివ మూవీ ఉంది కదా, అది అలాంటి మూవీని ఏ హీరోతో డైరెక్ట్ చేయాలనుకుంటారు? మహేష్ బాబు. కాంబినేషన్ బాగా పిచ్చ క్రేజీ ఉన్నాయి మీ మైండ్ లో. ఒకవేళ మహేష్ బాబు గారితో ఏ జోనర్ తీస్తారు? గుంటూరు కారం లాంటి. ఓకే, ఆల్రెడీ సినిమా పేర్లతో డైరెక్ట్ చెప్పేస్తున్నారు, జానర్ చెప్పకుండా. స్మార్ట్ ఆన్సర్స్ అనమాట. సూపర్ అండి. ఇట్లా చాలా మీరు చెప్పిన కొత్త కేరామ్ స్టైల్ ఆన్సర్స్, జానర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మన హ్యాండ్సమ్ మన్మధుడు మన నాగార్జున సార్ ఈ మధ్య కొత్త రోల్స్ కూడా ట్రై చేస్తున్నారు. సో అలా యూనిక్ కొత్త రోల్ ఇవ్వాలంటే ఎలాంటి రోల్ ఇస్తారు? అమితాబ్ గారి సర్కార్ చాలా బాగుంటారు ఆ రోల్. సూపర్.